హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్కి స్వాగతం. చాలా రకాల కూరగాయలు వేసి ఏం చేసుకుంటాం, ముక్కల పులుసు అంటే అన్ని ముక్కలు వేసి కొంచెం చింతపండు పోసి పులుసు చేసుకుంటాం. అదే కొంచెం కిందకి తమిళనాడు లేవనుకోండి, అక్కడ ఫేమస్గా ఎక్కువగా సాంబార్ అంటే అన్ని ముక్కలు కలిపేసి చేసుకునే కూర సాంబారు. ఇంకా కింద కేరళ వైపు వెళ్ళామనుకోండి, వాళ్ళు అవియల్ అని. అలా ప్రతి స్టేట్కి మనం వెళ్తే అక్కడక్కడ కూరగాయలతో రకరకాలు చేసుకునేవి ఎన్నో. అయితే ఏంటి స్పెషాలిటీ అంటే, మీరు కూరగాయలతోటి రకరకాలు ఎలా చేసుకున్నా టేస్ట్ అదిరిపోతుంది. అందుకేనేమో మనం కేరళ నుంచి కాశ్మీర్ దాకా వెళ్ళామంటే ఈ రకరకాల కూరగాయలు కలిపి ఎన్నో ఫంటాస్టిక్ డిషెస్ ఉంటాయి. అయితే సింధీ కమ్యూనిటీ అంటే ఒకప్పుడు వాళ్ళు పాకిస్తాన్ పాటలో సింధ్ అనే ఏరియాలో ఉండేవాళ్ళు. అప్పుడు పార్టీషన్ అయినప్పుడు మన భారతదేశంలోకి వచ్చేసారు. అయితే ఈ సింధీ కమ్యూనిటీ వాళ్ళు కూడా ఒక ఫేవరెట్గా మనం సాంబార్ చేసుకున్నట్టు చేసుకుంటారు. టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే దాంట్లో వాళ్ళు మనం సాంబార్ పౌడర్ ఇలా వేస్తాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే మన శనగపిండిని చక్కగా కుక్ చేసి దాన్ని వేసి కొంచెం థిక్ చేస్తారు. అయితే అది సింధీ కడి అంటారనమాట. నేను దాన్ని సింధీ సాంబార్ అని కూడా అంటాను, ఎందుకంటే మా టేస్ట్ అది చాలా బాగుంటుంది. అయితే వాళ్ళు అందులో కొన్నిసార్లు చాలామంది సింధీ వాళ్ళు ఈ మసాలాలన్నీ వేసే బదులు మన సాంబార్ పౌడర్ కూడా వాడతారు, పప్పు వాడరు. పప్పు అనేది మనం కందిపప్పు మనం ఉడకబెట్టి వాడతాం కదా, దాని బదులు వాళ్ళు శనగపిండి వేసి చేస్తారు. సో ఈ సింధీ కడి ఎలా చేయాలి అంటే, ఆ పిండిని కుక్ చేసే ఒక విధానం ఉంటుంది. అయితే కూరగాయలన్నీ వేసి ఉడకపెట్టిన తర్వాత ఆ శనగపిండితోటి ఎలా చేస్తామో చూద్దాం. అయితే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ముందుగా నూనెలో సేమ్ మన సాంబార్ లాగే తాలింపు వేసుకుందాం. ఆవాలు కొంచెం వేసిన తర్వాత దీంట్లో ఎండుమిరపకాయలు, కొంచెం మనం కారంగా తింటాం కదా, ఇంకొకటి ఎక్స్ట్రా వేసేస్తాను. అయితే తాలింపులో మెంతులు వేసినప్పుడు మనం ఇంకొకటి ఏం వేస్తాం, మెంతులు వేసినప్పుడు సాధారణంగా అందులో పులుపు పడుతుంది, కొంచెం తీపి పడుతుంది. ఇందులో కూడా మనం కొంచెం చింతపండు పులుసు అలాగే బెల్లం వేసుకుందాం. చూడండి, రెసిపీలు కొంచెం తేడా అటు పైకి వెళ్ళినా కానీ కొంచెం కాంబినేషన్ ఉంటుంది. అయితే కొంచెం అయిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు, అలాగే దీంట్లో మనం అన్ని రకాల కూరగాయలు, ముందుగా డ్రమ్ స్టిక్, మన ములక్కాళ్ళు, సాంబార్లో మనం ములక్కాయలు వేస్తే ఎంత ఇష్టంగా తింటాం. ఇది కడి. ఎందుకు కడి అంటారో మీకు చేస్తుంటే మీకే అర్థమవుతుంది. అలాగే దీంట్లో క్యారెట్టు, బెండకాయలు, మన గుమ్మడికాయ, అలాగే యామ్ అంటే కందగడ్డ, దీన్ని అవి కూడా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. మనం మామూలుగా కూరగాయలు చేసి పెట్టామనుకోండి, ఇష్టంగా తినరు చాలామంది. అదే కనుక సాంబార్లో వేస్తే లేకపోతే ఇలా కడీల్లో వేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీరు అవియల్ తిన్నారనుకోండి, అవియల్ ముక్కలే ఉంటాయి, అందులో ఇట్లాగే కూరగాయలు అన్నీ ఉంటాయి. దాంట్లో ఏంటి, మంచిగా కొబ్బరి పేస్టు, మన జీలకర్ర అన్నీ వేసి చేస్తారు కేరళలో. అయితే కొబ్బరి నూనెలో చేస్తారు అది. అలా అన్నీ వేసేసినప్పుడు ఆ కూరగాయలు తింటుంటే ఒక్కొక్కటి మనం ములక్కాయలు సాంబార్లో చక్కగా తీసుకొని ఇలా తింటాం కదా, ఏ ముక్కలైనా మంచి ఫ్లేవర్ వస్తుంది. కాబట్టి ఈ కడి ఇవన్నీ చాలా ఫేమస్. ఈ కూరగాయలు వేసిన తర్వాత కావాలంటే ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది, కరివేపాకు వేయకపోయినా బాగానే ఉంటుంది. అయితే ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకా వేరే కూరగాయలు కూడా వేసేస్తాను. వంకాయ, కాలీఫ్లవరు, కొంచెం పసుపు కొంచెం ఈ కూరగాయలు తరిపి ఎప్పుడైనా కానీ నూనెలో వేసుకుంటే బాగుంటుంది. కూరగాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, ఇవన్నీ వేసి మనం చక్కగా దీన్ని కొద్దిసేపు కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం అంత సాంబార్ పౌడర్ వేసుకుందాం. సాంబార్ పౌడర్ వేసి అలాగే
టమాటాలు, బఠానీలు, చూడండి మనకి ఎటువంటి కూరగాయలు ఇందులో వేసుకున్నా బాగానే ఉంటుంది. అలాగే చింతపండు పులుసు, ఇవన్నీ వేసేసి మనం కొంచెం నీళ్లు కూడా కూరగాయలన్నీ మునిగేలా. కడి అంటే ఏంటి? కడి అంటే మంచిగా నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి దాన్ని కడి అంటారు. అయితే ఈ కూరగాయలన్నీ వేసేసి ఇందులో ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా వేసేసి ఇప్పుడు దీనిపైన మనం మూత కనుక పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి. ఎందుకంటే కూరగాయలు ఉడకాలి కదా. అలాగే ఈ చింతపండు వేయడం వల్ల మరి ముక్కలు చితికిపోకుండా ఉంటాయి. ముక్కలు ఉడికాలి కానీ అందులో కొంచెం అంత బయట అనేది ఉండాలి. అయితే చాలాసార్లు సాంబారు ఇవి చేస్తారు, అందులో సోరకాయ కొంచెం మెత్తగైనా పర్లేదు కానీ కూరగాయల్లో కొంచెం అంత ఆ బయట అనేది ఉంటే మనకి ఆ ఫ్రెష్నెస్ చాలా బాగుంటుంది. ఎక్కువగా ఉడికిపోయింది అనుకోండి ఆ సాంబార్లో టేస్ట్ తగ్గిపోతుంది. అందుకని కరెక్ట్గా కుక్ అవుతేనే సాంబార్లో చాలా బాగుంటుంది. ఈ సింధీ కడి కూడా అంతే. మరి అన్నీ పెట్టేశాను, కొంచెం ఉడకనిద్దాం. బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాం. వేసి ఇదంతా చక్కగా కలిపేసి సాంబార్లో మనకి కూరగాయలు ఎంత కుక్ అవ్వాలంటే పర్ఫెక్ట్. మరి ఎక్కువగా కుక్ అయిపోతే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ సాంబార్లో ఎక్కువగా కలిసిపోతాయి. అప్పుడు కూడా సాంబార్ టేస్ట్ అంత రుచిగా ఉండదు. అలాగే మన సింధీ కడిలో కూడా కూరగాయల్లో కొంచెం అంత బయట ఉండాలి. ఈ చింతపండు ఏం చేస్తుందంటే కూరగాయలు మరీ ఎక్కువగా మెత్తగా అవ్వకుండా కొంచెం అంత ఆ బయట అనేది మనకి వచ్చేలా కాపాడుతుంది. అందుకే కదా ఆ కూరగాయలు ఆ ఫ్రెష్నెస్ ఉన్నప్పుడే ఈ ఫ్లేవర్తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఈ కూరగాయలు చూడండి చక్కగా ఉడుకుతున్నాయి. అయితే మనం ఇందులో పప్పు వేయట్లేదు కదా, అయితే దీంట్లో బేసన్ వేస్తానన్నాను కదా, కానీ అది కూడా ఇప్పుడు శనగపిండి వేసామనుకోండి, శనగపిండిలో ఒక పచ్చి వాసన ఉంటుంది. అది ఇందులో వేస్తే మనకి ఆ టేస్ట్ మంచిగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే మనం ఈ ప్యాన్లో శనగపిండిని చక్కగా వేయించుకుందాం. వేయించుకోవడం ఎలా అంటే నూనె కొంచెం తీసుకొని ఈ నూనెలోనే, అంటే నూనె వేడెక్కక ముందే ఇందులో మనం కొంచెం అంత శనగపిండి వేసి దీన్ని కుక్ చేయాలి. ఎలా కుక్ చేయాలి? ఈ శనగపిండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి ఆ పచ్చి వాసన పోయి మంచి స్వీట్ ఫ్లేవర్ రావాలి. మీరు ఎప్పుడన్నా శనగపిండితోటి మనం చాలా స్వీట్స్ చేసుకుంటాం, బర్ఫీలు అలా చేసుకుంటాం. అప్పుడు ఏం చేస్తాం? దీన్ని చక్కగా ఈ శనగపిండిని ఇలా కుక్ చేస్తాం. ఇప్పుడు కూడా అదే చేయబోతున్నాం. ఏం లేదు, కొంచెం స్లో ఫ్లేమ్లో, ఎక్కువ ఫ్లేమ్లో చేయకూడదు. దీన్ని ఇలా చేసి కొంచెం మంచి బంగారు కలరు, మంచి వాసన వచ్చేదా దీన్ని చేసుకున్నాం. ఇప్పుడు చూడండి మంచి సువాసన వస్తుంది, అలాగే కలర్ కొంచెం చేంజ్ అయింది. ఇలా స్లోగా కుక్ చేసుకోవాలి. సో నాకు తెలిసి సరిపోయింది. ఇప్పుడు ఫ్లేమ్ కట్టేశాను. చేసుకున్న ఈ పిండిని మాత్రమే ఇందులో వేస్తారు. అయితే ఇలా ఉడుకుతున్న సాంబార్ లాగా ఏది ఉందో ఇందులో కొంచెం పోసుకుంటూ మనం కలపాలి. అయితే ఇది ఒక మంచి థిక్నెస్ ఇస్తుంది. మనం ఉడకబెట్టిన పప్పు వేస్తే సాంబార్కి మంచిగా థిక్నెస్ ఇస్తుందో, అలాగే ఈ కడి కూడా సింధీ కడిలో పిండిని మనం చక్కగా కుక్ చేసి వేసుకొని ఇప్పుడు చూడండి చక్కగా థిక్గా ఉంది. అలాగే ఆ వెజిటేబుల్స్ కూరగాయలకి అన్నిటికి కూడా ఇది మంచిగా అంటే సిల్కీ తాగేటప్పుడు మనకు ఒట్టి నీళ్లు తాగుతున్నట్టు ఉండకూడదు. దాంట్లో కొంచెం అంత బాడీ అంటే కొంచెం స్ట్రెంత్ అనేది ఉండాలి. అదే ఒట్టి సాంబార్ ఇలా తాగామనుకోండి నీళ్ళకి వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు అనుకోండి కొంచెం థిక్గా, మీరు అప్పుడప్పుడు కడీలు తిని ఉంటారు కదా, ఆ కడి ఎఫెక్ట్ అనేది మనకి ఇలా వస్తుంది. పిండి అంతా వేసేసి మనం ఇందులో కలుపుకున్న తర్వాత, మరి ఇందాకే చెప్పాను కదా మనం మెంతులు వేసినప్పుడు దాంతోపాటు ఫ్లేవర్ మంచిగా రావడం కోసం చింతపండు వేసిన చోట కొంచెం తీపి వేయాలి. ఈరోజు మనం వేసే తీపి బెల్లం. కొంతమంది పంచదార వేస్తారు, కొన్నిసార్లు అయితే కొన్ని వంటల్లో తేనె కూడా వేస్తారు. సో మరి ఇందులో బెల్లం కూడా కొంచెం వేసేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. నాకేం లేదు, ఇంకొకసారి ఇది బాయిల్ వచ్చేసిందంటే సరిపోయింది. ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొకసారి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత స్టవ్ కట్టేస్తాం. ఇంకా ఆగలేకపోతున్నాను. మొత్తం మా స్టూడియో అంతా
మంచి సువాసన వచ్చేసింది. అయితే స్టవ్ కట్టేద్దాం. అయితే ఏదైనా చింతపండు పులుసు పోసి ఉడకబెట్టిన ఈ ముక్కలతోటి చేసుకున్నది 1 గంట తర్వాత తింటే రుచి మరింత పెరుగుతుంది. కానీ అంతసేపు ఆగే ఓపిక నాకుందా? ఇప్పుడే వేడిగా అన్నం పైన ఇలా పోసుకొని, ఆహా, చేతులు కాలే విధంగా అంత వేడిగా ఉంది. మరి మంచిగా ఆ కడి ఎఫెక్ట్ అంటే సాంబార్లా కాకుండా కొంచెం వేరేగా అనమాట. ఆ నోట్లో ఒక మంచి ఇలా అబ్బో, అది మాటల్లో చెప్తే కాదు, అది మీరు తింటేనే తెలుస్తుంది. మంచి ఫ్లేవరు. అయితే తింటేనే తెలుస్తుందంటే ఏం చేయాలి? మనం వండుకోవాలి. మరి మీరు కూడా ఈ డిష్ని ఇట్టే అంటే ఈరోజు చూశారు కదా, రాత్రికైనా లేకపోతే రేపు లంచ్కైనా తప్పకుండా ట్రై చేయండి. కానీ ఒక్కటి మర్చిపోదు, దీంతోపాటు ఒక పాపడు ఇలా సింధీ కడి తయారు చేయ విధానం. ప్యాన్లో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు, ఉల్లిపాయ ముక్కలు, ములక్కాడ, క్యారెట్, బెండకాయ, గుమ్మడికాయ, కందగడ్డ ముక్కలు వేసి కాస్త వేయించుకోవాలి. దాంతోపాటు అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, వంకాయ ముక్కలు, కాలీఫ్లవరు, పసుపు, సాంబార్ పౌడర్, టమాటా ముక్కలు, బఠానీలు, చింతపండు పులుసు, తగినన్ని నీళ్లు, ఉప్పు, బంగాళదుంప ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరో ప్యాన్లో నూనె వేడి చేసి శనగపిండి వేసి పచ్చి వాసన పోయేంత వరకు, మంచి రంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి మిశ్రమాన్ని ఉడుకుతున్న కూరగాయలతో కలిపి ఇంకా మరో 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. చివరిగా బెల్లం తురుము, కొత్తిమీర వేసి కలిపి 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత వేడిగా వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. అన్నంతో సూపర్గా ఉంటుంది. 5 అనేది చాలా పాపులర్. మన చేతికి 5 వేళ్ళు ఉంటాయని కాదు, ఈ పంచ్ పూరన్ అంటాం, పంచ్ రతన్ అంటాం. ఇలా 5 నెంబర్ పెట్టి చాలా రకరకాల వంటలు చేస్తుంటారు. 5 రకాల పప్పులు కలిపి చేసేదే దాల్ పంచమేలా అంటారు. ఈ పప్పు చేసేటప్పుడు మనం ఎటువంటి రకమైన పప్పులైనా వాడుకోవచ్చు. కానీ ముఖ్యంగా మంచి కాంబినేషన్గా అందరూ లైక్ చేసేది ఏంటి అంటే మినప్పప్పు, రాజ్మా, అలాగే పెసళ్ళు, శనగపప్పు, అలాగే మైసూర్ పప్పు, ఎర్రపప్పు అంటారు కదా. ఈ 5 రకాల పప్పులు వేసి చేసుకుంటే రుచి చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఈ కాన్సెప్ట్ ఏదో కానీ నిజంగా ఒక విధంగా ఆలోచిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే పప్పులో ఎన్నో రకాల మనకి పౌష్టిక విలువలు, మన ఆరోగ్యానికి కావాల్సినవి ఎన్నో ఉంటాయి. అయితే ఒక్కొక్క పప్పులో కొన్ని ప్రామినెంట్గా ఎక్కువగా ఉంటాయి. అన్నిట్లో ప్రోటీన్ అనేది చాలా బాగుంటుంది. అయితే ఇలా రకరకాల పప్పులు కలిపి చేసుకుంటే దాని మంచి ఆరోగ్యానికి మంచిది, టేస్ట్లో కూడా ఈ మంచి కాంబినేషన్గా ఉంటుంది. ఈరోజు మనం ఈ దాల్ పంచమేలా, దాల్ పంచరతన్ అని కూడా అంటారు, ఏ పేరుతో పిలిచినా ఈ 5 అనే వాడే ఈ శబ్దానికి పప్పు కూర మనం చేసుకుందాం. ముందుగా మనం ఏవైతే మినప్పప్పు ఉన్నాయి ఇవన్నీ నానబెట్టేశారు. రాత్రి నానబెట్టేసుకొని పగలు ఇవన్నీ మంచిగా కడగాలి. మినప్పప్పు, అదే పెసళ్ళు, ఈ రాజ్మా, శనగపప్పు, అలాగే ఎర్రపప్పు. ఒకవేళ మీకు ఈ పప్పు కాదు మేము వేరే పప్పు వేసుకుంటామంటే అలా కూడా వేసుకోవచ్చు. వేసుకొని మనకి తగినన్ని నీళ్లు పోసేసి ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి కుక్ చేసేసుకోవడం అంతే. కొంచెం అంత ఉప్పు కూడా వేసుకోవచ్చు, కొంతమంది పసుపు వేసుకుంటారు, వేసి చేయాలి. అయితే ఉప్పు వేసుకోవచ్చు అని చెప్పాను కానీ ప్రెషర్ కుక్కర్లో అయితే వేసుకోవచ్చు. నార్మల్గా ఉడకబెడితే ఉప్పు వేయకండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, మనకి గ్యాస్ వేస్ట్ కదా. దాని బదులు ఇట్లా ప్రెషర్ కుక్కర్లో వండుకుంటే బెస్ట్. అయితే ఇది పక్కన ఉడకబెట్టేస్తాను. మరి ఈ పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మీకు చూపించిన పప్పులో అయితే ఒక ముఖ్యమైనది మీరు గమనించాలి. మనం ఎప్పుడైనా కానీ మనం తెలుగు వాళ్ళం మనం ఏం చేస్తాం, పప్పు పొట్టు తీసేసే మనం ఎక్కువగా తింటుంటాం. కందిపప్పు కానివ్వండి, పెసరపప్పు కానివ్వండి, శనగపప్పు కానివ్వండి, ఇవన్నీ పొట్టు తీసేస్తాం. కానీ ఆ పొట్టులో కూడా చాలా పౌష్టిక విలువలు ఉంటాయంటారు. అందుకే మనం పెసరట్టు రూపంలో పొట్టుతో సహా తింటూ ఉంటాం. అలాగే దాల్ మఖనీలో ఆ మినపప్పు పొట్టుతో తింటాం. ఇలా ఈ పొట్టున్న పప్పులు కూడా మనం అప్పుడప్పుడు చేసుకోవడం మంచిది. సో ఇప్పుడు మనం కొంచెం ఈ దాల్ పంచమేలా చేయడం కోసం నెయ్యి వాడుతున్నాను. నెయ్యిలో
మనం సాధారణంగా మనం పప్పు చేసుకునేటప్పుడు కరివేపాకు అలా వేస్తే దాంట్లో ఆవాలు వేస్తాం. ఇది మాత్రం కొంచెం అంత అంటే బటర్ అన్నీ వేసుకొని చేసుకొని రిచ్గా తింటారు. దాంట్లో మాత్రం మనం జీలకర్ర, కొంచెం జీలకర్ర ఎక్కువైనా పర్లేదు. అయితే నాకు ఉల్లిపాయలు వేసే ముందు వెల్లుల్లి వేసుకొని వెల్లుల్లి కూడా కొంచెం వేగనిస్తే చాలా ఇష్టం. ఇందులోనే అల్లం ఇలా కొంచెం నూనెలో కొంచెం అంత వెల్లుల్లి వేగిందనుకోండి మంచి సువాసన వస్తుంది. ఆహా! ఇందులో మనం ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. సాధారణంగా చాలామంది ఉల్లిపాయలు వేసిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, అలాగే కూరల్లో కూడా వేస్తాం అనుకుంటారు. కానీ నేను టమాటా పప్పు ఇలా చేసేటప్పుడు ఫస్ట్ వెల్లుల్లి నూనెలో వేసి కొంచెం కలర్ వచ్చిన తర్వాత దాంట్లో ఉల్లిపాయలు వేస్తాను. దాని టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ చూపించాను, దాని గురించి చెప్పాను కూడా. మీరు మిస్ అవుతే మనది జీ తెలుగు వెబ్సైట్లో కూడా మనది షోస్ అన్నీ ఉన్నాయి, మీరు మళ్ళీ వెళ్ళి చూసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు కొంచెం అంతా కుక్ అయిన తర్వాత దీంట్లో పచ్చిమిరపకాయలు, అలాగే పసుపు, అయితే ఏది ఎక్కువగా బ్రౌన్ అవ్వనికూడదు. ఇవన్నీ మనం తినేటప్పుడు కొంచెం నోటికి తగలాలి, అప్పుడే దాంట్లో మంచి టేస్ట్ వస్తుంది. పప్పు అంటే అన్నీ కలిసిపోయి ఉడకపెట్టేయడం కాదు, అందుకే పప్పు సపరేట్గా ఉడకపెట్టుకున్నాం. ఈ తడక వేసుకున్న తర్వాత దీంట్లో టమాటాలు వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటాలు కొంచెం కుక్ అవ్వాలి. కొంచెం అంత కుక్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం కారం, నాకైతే ఈ పప్పులో కొంచెం కారం ఎక్కువ ఇష్టం, ఎందుకంటే అన్నంతో ఎక్కువగా తినడం ఇష్టం కాబట్టి ఇలా. అదే కనుక మనం రొట్టెలతో అట్లా అయితే కొంచెం కారం తక్కువ వేసుకున్నా పర్లేదు. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. మనం చిల్లీ పౌడర్ వేసాం కదా, అది కూడా ఈ టమాటాలతో పాటు చక్కగా ఒక మంచి సువాసన వస్తుంది, ఆ గార్లిక్ అది ఇది. మరి ఇందులో మనం ఉడకబెట్టుకున్న ఈ 5 రకాల పప్పులు ఇందులో వేసేసుకుందాం. వేసి ఇవన్నీ కలిపి, అయితే ఈ పొట్టు ఉన్న పప్పు కూర కనుక దాల్ మక్కని అంటాం, అలాగే దాల్ మహారాణి అంటాం. అలా ఈ పప్పు అన్నిట్లో కొంచెం బటరు ఇలా కొంచెం రిచ్గా చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. అయితే ఇందులో కూడా మనం కొంచెం బటర్ వేసుకోవచ్చు కావాలంటే లాస్ట్లో. నేనైతే వేసుకుంటాను ఈ పప్పు చేసినప్పుడు. ఇందులో 5 రకాల పప్పులు ఉన్నాయి కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇది వేసిన తర్వాత మరి నాకు తెలిసి ఇంకా కొన్ని నీళ్లు పడతాయి. మరి కొంచెం నీళ్లు పోసాను కదా, ఇప్పుడు మూత పెట్టి ఒకసారి మంచి బాయిల్ వచ్చేదాకా ఉడకపెట్టిన తర్వాత దాన్ని స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు టేస్ట్. మూడు 4 నిమిషాల పాటు చక్కగా ఉడికిన తర్వాత, అంటే మనం చల్లగా కొంచెం పప్పు వేసాము, అది మంచి బాయిల్ రావాలి. బాయిల్ వచ్చిన తర్వాత ఇంకొక 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇప్పుడు ఇందులో కావాలంటే కొంచెం బటర్, ఈ పంజాబీ స్టైల్లో చేసిన ఈ పప్పులో కొంచెం బటర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ మరింత పెరుగుతుంది. అయితే మనకు కావాలంటే కొంచెం అంత గరం మసాలా, నాకు తెలిసి ఇది అవసరమే లేదు, మీకు కొంచెం ఎవరికైనా ఘాటుగా అలా తినాలి అనుకుంటే ఈ వెరైటీగా ఇందులో కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుతోని మనం రొట్టెతో కానీ, నాన్తో కానీ, రుమాలి రోటీతో కానీ, అన్నంతో కానీ, పులావ్తో కానీ, బిర్యానీతో కానీ దేంతో తిన్నా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా అన్నంతో, చూసారు కదా ఇలా వెల్లుల్లి ముక్క ఎలా కనిపిస్తుంది, ఎందుకు బాగోదండి. చక్కగా ఇందులో వెన్న కూడా వేసాను, మళ్ళీ నెయ్యితో చేశాను. ఆహా! చాలామంది ఇదేదో చాలా కాంప్లికేటెడ్ అని ఇళ్లలో వండుకోరు. చూసారు కదా ఎంత సింపులో. 5 రకాల పప్పులు ప్రెషర్ కుక్కర్లో పడేసి ఉడకబెట్టేసుకున్నాం. తర్వాత తడక నార్త్ ఇండియన్ స్టైల్ లాగా మనం ఆవాలు వేయకుండా ఒట్టి జీలకర్ర వేసి వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ వేసేసి తర్వాత అంత చక్కగా ఉడికిన తర్వాత ఈ పప్పు అందులో వేసుకొని లాస్ట్లో కావాలంటే కొంచెం అంత గరం మసాలా వేసుకుంటే దేనితోటైనా తినొచ్చు, వారెవా అనొచ్చు. అద్భుతంగా ఎన్నోసార్లు మూతి కాల్చుకున్నాను ఇలా వేడి వేడిగా పెనాల్లో వచ్చి తినేస్తూ, ఇలా ఉడుకుతున్నది తినేస్తూ. కానీ ఇది కూడా కొంచెం కాలేనే, మరి ఎక్కువ కాదు. కానీ ఇంత టేస్ట్ ఉంటే కొంచెం నోరు కాలినా పర్లేదులేండి, కాల్చుకోకండి. మీరు మాత్రం ఇంట్లో చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత, మరీ చల్లగా కాదు కొంచెం వేడిగా ఉన్నప్పుడే
దేనితోటన్నా తినండి, మీ ఇంట్లో వాళ్ళందరినీ వారేవా అనిపించండి. పంచరత్న దాల్ తయారు చేయు విధానం. ప్రెషర్ కుక్కర్లో ముందుగా నానబెట్టుకున్న పెసళ్ళు, మినప్పప్పు, రాజ్మా, శనగపప్పు, ఎర్రపప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నెయ్యి వేడి చేసి జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి కాస్త వేయించుకొని టమాటా ముక్కలు, కారం, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇందులో ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును వేసి కలిపి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. చివరిగా కొంచెం గరం మసాలా, బటర్ వేసి వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి చూశారు కదా ఈరోజు అద్భుతమైన టేస్టీ వంటలు. మరి రేపు కూడా ఇదే టైంకి రండి. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.